ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా వ్లాగ్స్. ఈరోజు మనము బయట దొరికే వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ మంచూరియా బయట కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది, అలానే ఎసిడిటీ లాగా వచ్చేస్తుంది. మనం ఇంట్లో చేసుకొని తింటే అలా ఏముండదు. లేట్ చేయకుండా ఈ వెజ్ మంచూరియాని ఎలా చేసుకుందామో చూసేద్దాము. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని సన్నగా ఇలా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే తురుముకోవచ్చు. నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అందులోనే ఒక 3 క్యారెట్ని తురుముకున్నాను అండి. ఇది కూడా మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు. క్యారెట్ వేసుకున్నాక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల మైదా వేసుకున్నాను. మీరు మైదాకి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసాను. అలానే 1 స్పూను కారం వేసాను. ఇప్పుడే యాడ్ చేస్తామండి కారం, మళ్ళీ వేసుకోవద్దు ఇక. తర్వాత హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను. అలానే ఇది వేసేది నూడిల్స్ మసాలా అండి. ఇది టోటల్ ఆప్షనల్. ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇది లేకపోతే గనక మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీంట్లో టేస్టింగ్ సాల్ట్ వాడట్లేం కదా, అందుకనేసి ఇవి కొంచెం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కలుస్తుంది. అన్నీ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. మీరు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేను వాటర్ యాడ్ చేయకుండా ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని హీట్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్లో. ఇలా వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీని చిన్న చిన్న బాల్స్ లాగా దీంట్లో వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే 2 చేతులతోటి బాల్స్ షేప్ వచ్చేంత వరకు చేసుకొని వేసుకోవచ్చు. నేను ఒక చేత్తోనే వేసేసాను. ఇలా ఆయిల్లో సరిపడా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వెంటనే కలపకండి, ఎందుకంటే అవన్నీ కలుపుతుంటే గరిటకు అతుక్కుపోతుంటాయి, మొత్తం విడిపోతుంది. అందుకని ఒక 2 నిమిషాల పాటు వదిలేసాక ఈ కలర్ వచ్చాక అప్పుడు మీరు కలుపుకొని ఫ్లిప్ చేసేసుకోండి. ఇవి చాలా వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండి, ఎందుకంటే లోపల మనకి ఉడకాలి కదా. హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన పైన క్రిస్పీగా వచ్చేస్తుంది, కానీ లోపల ఉడికిపోదు. సో చిన్నగా కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలానే మిగతా క్యాబేజీని కూడా ఇలానే బాల్స్ లాగా వేసుకొని మొత్తంని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మంచూరియా ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా తురుముకున్న ఎల్లిపాయ వేసుకోవాలి. అలానే అల్లం కూడా సన్నగా తరుముకున్నాను. ఈ రెండిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఒక 2 ఆనియన్లు తీసుకున్నాను. ఆనియన్ కూడా ఒకసారి కలుపుకున్నాక ఇందులో కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే వేసాను, మళ్ళీ తర్వాత వేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా కలుపుకొని ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్, అలానే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వాటర్లో కలుపుకొని పోసుకున్నాను. ఇదేంటి అంటే కొంచెం గ్రేవీ కోసం అనేసి వేసుకున్నానండి. ఇది కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, వెగటుగా అనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఈ గ్రేవీ మొత్తం మంచూరియన్ బాల్స్కి పట్టేయాలి అండి. మీకు డ్రై కావాలి అనుకుంటే ఇంకా తక్కువ కార్న్‌ఫ్లోర్ తీసుకొని లైట్‌గా వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుంది. మరీ ఎక్కువ అవ్వదు, మరీ తక్కువ అవ్వదు. ఇలా ఒక 5 మినిట్స్ కంటిన్యూగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఫైనల్‌గా ఈ రెండిటిని ఇలా ఒకసారి కలుపుకొని వేడి వేడిగా మీ పిల్లలకి సర్వ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.